హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్లో శ్రీకూర్మం వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడైతే విషిని రెడీ చేస్తున్నాను. బేసిక్గా ఎక్కడికైనా వెళ్దాం విషయం అంటే కనుక చాలా ఇంట్రెస్ట్ పే చేస్తుంది తను. డ్రెస్ వేయమ్మా, నెక్స్ట్ జడ వేయమ్మా అని చెప్పి తనే అంటుంది. బ్యాంగిల్స్ వేయటం మర్చిపోయానని చెప్పి అడుగుతుంది బ్యాంగిల్స్ వేయమని. ఇంకేది మిస్ చేయదన్నమాట. బొట్టు మర్చిపోయినా సరే అమ్మ బొట్టు పెట్టలేదమ్మా అని చెప్పి అంటుంది. చాలా బాగా ఇంట్రెస్ట్. తనే ఇంకా అడిగి చక్కగా మేకప్ చేయించుకుంటుంది. నాకు అంత టైం లేదని చెప్పి మా మేనకోడలతో మేకప్ చేయిస్తున్నాను. ఈమె హాలిడేస్కి అని చెప్పి వచ్చింది మా మేనకోడలు. ఇంకా విషయం రెడీ అయిపోయింది, సెల్ఫీ పోజులు ఇస్తుంది. శ్రీకాకుళంలో ఉన్న ఏకైక ఫేమస్ టెంపుల్లో ఇది ఒక టెంపుల్. శ్రీకాకుళంలో ఏకైక టెంపుల్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే శ్రీ విష్ణువు యొక్క ఏకైక గుడి ఈ గుడి శ్రీకూర్మం గుడి. సో టెంపుల్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ టెంపుల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్తున్నాం విషయం? కరెక్ట్గాను ఎక్కడికి వెళ్తున్నావు? కరెక్ట్గాను గుడి, టెంపుల్, శ్రీకూర్మం 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 చేసి దగ్గరికి. అక్కడ ఏముంటాయి విషి? మనం లాస్ట్ టైం వెళ్ళాం కదా శ్రీకూర్మంలో ఏముంటాయి? టాటాయిస్ ఉంటది, తాబేలు ఉంటాయి కదా. శ్రీకూర్మం వచ్చేస్తాం. విలేజ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ సింహద్వారం ఉంటుంది, సింహద్వారానికి ఎదురుగా టాటాయిస్ ఉంటుంది అన్నమాట పెద్దగా. విలేజ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. విలేజ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఎనీ వెహికల్ మనం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. ఎలా ఉంటుంది విలేజ్ ఓవరాల్గా. ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో కూడా తెలియదంట, అంత పురాతనమైన గుడి ఇది. నెక్స్ట్ శ్రీ మహావిష్ణువుకి ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏకైక టెంపుల్ ఈ టెంపుల్. శ్రీ మహావిష్ణువు తాబేల అవతారంలో నిర్మించబడ్డ గుడి ఇది. ఈరోజు ఏదో స్పెషల్ డే అంట, సో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. పిల్లల్ని తీసుకొని మేమైతే దర్శనానికి వెళ్ళలేకపోయాం. సో ఇలా బయట ద్వీపాలు పెట్టేసి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇలా నదీ స్నానం చేసి టెంపుల్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తాబేలు కొలను ఏర్పాటు చేస్తారంట. తాబేలు పార్కు లాగే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీడే వీటికి క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. చాలా నీట్గా చేస్తారనమాట, అంతా చాలా నీట్గా ఉంచుతారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక తాబేళ్ళ పార్కు అన్నట్టుగానే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వీళ్ళు చాలా నీట్గా కూడా ఉంచుతారనమాట. ఏంటి అదే అంటే? రైస్ కాదు, టాటాయిస్. వెళ్ళు పట్టుకో, తీసుకురా వెళ్ళు పట్టుకో. నువ్వు వెళ్ళు చేయి, అడుగు ఆంటీని అడుగు. జై అయ్యి ఎవరమ్మా అది? అది జేజ్, అది ఎవరు? ఆడుకునే కాదు, అది జేజీ టాటాయిస్. ఇక్కడ ఆడుకోవడానికి కాదు. అవును, చూడదు వస్తుంది, నీ దగ్గరికే వస్తుంది జై. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే 108 స్తంభాలని ఏకశిలగా చెక్కారన్నమాట. సో ఓవరాల్గా మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై
చెల్లికి కూడా ఇవ్వాలి. ఇంకే టెంపుల్ దగ్గర అయినా సరే బయట టాయ్స్ అవి ఉంటాయి కదా, వీళ్ళు చూస్తే ఇంక విడిచిపెట్టరు, తెలిసిందే కదా. అక్కడ కొనేసి తెచ్చాం. ఇంక ఇంటికి రాగానే ఇంక స్టార్ట్ చేశారు. మనం ఇంకే పనిలో ఉన్నామా ఏంటా అనేది ఇంక వీళ్ళకి అనవసరం. వీళ్ళ పని వీళ్ళదే, ఇంకా ఆడుకోవటమే పని. జై దగ్గర బొమ్మలు కానీ బుక్స్ కానీ ఏవైనా సరే బయట తన ఫ్రెండ్స్ అడిగితే ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. విషికి మాత్రం ఇంకెవ్వడు. ఇంకెన్నిసార్లు చెప్పినా సరే అలా చేయకూడదు జై, చెల్లి కదా, ఫస్ట్ ప్రయారిటీ చెల్లికే ఇవ్వాలి అని ఇంకెన్నిసార్లు చెప్పినా ఇంక వాడి పని వాడిదే. బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ ఇంకంతే, గొడవ పడకుండా ఉండరు వీళ్ళు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా 8 o'clock అయిపోయింది. సో కుకింగ్ స్టార్ట్ చేశాను. మా మేనకోడలు నాకు హెల్ప్ చేస్తుంది కటింగ్. సో కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక సైడ్ పప్పు పెట్టేశాను పిల్లల కోసం, ఇంకో సైడ్ పొటాటో పెట్టాను, ఇంకో సైడ్ అనమాట ఆమ్లెట్ వేస్తున్నాను. పిల్లలకి పప్పుతో పాటు ఆమ్లెట్ తింటారు కదా అని చెప్పి. నేను ఎప్పుడైనా ఆమ్లెట్ వేస్తే కనుక ఇలా మసాలా మొత్తం ఫస్ట్ మిక్స్ చేస్తాను. మిక్స్ చేసేసి ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ పైన మూత పెడతాను అనమాట. ఆమ్లెట్ పైన మనం అలా మూత పెట్టడం వలన మెత్తగా ఉంటుంది. మీరు ఒక 1 hour కాదు కదా, ఇంకా 2-3 hours తర్వాత తిన్నా సరే, అంటే లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా మనం ఆమ్లెట్ పెడితే గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా మెత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఏదో పూరీలాగా కొంచెం పొంగుతుంది కూడా, బాగుంటుంది. నెక్స్ట్ పొటాటో ఇలా పొటాటో ఫ్రై చేస్తున్నాను. పొటాటో కళాయి పైన అలా మూత పెట్టేసి పైన వాటర్ వేస్తాను. అలా వాటర్ వేయడం వలన ఫాస్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడా. మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. ఇంక ఇంటికి ఏ టైంకి వచ్చినా సరే కుకింగే ట్రై చేస్తాను. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఏదైనా ఫ్రై కానీ ఇలా ఏదైనా కుకింగు. సో ఇలా స్పీడ్గా అయిపోయేవి కుక్ చేసేస్తూ ఉంటాను. ఓవరాల్గా ఇంకా టుడే వ్లాగ్ ఇదండి. టెంపుల్ అండ్ కుకింగ్ అన్నీ ఓవరాల్గా మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. Thanks for watching. Bye bye.